హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అత్తగారి కంచం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. రామాపురం అనే గ్రామంలో గణేష్ అనే పేరు గల చిన్న వ్యాపారి ఉండేవాడు. గణేష్ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించటం కారణంగా గణేష్ తన చదువు కొనసాగించలేకపోయాడు. నాన్నగారి వ్యాపారమైన చిన్న కొట్టుని నడిపిస్తున్నాడు. ఇక యుక్త వయసుకు వచ్చిన గణేష్కి దగ్గరి బంధువులు కొంతమంది మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. గణేష్కి వాళ్ళ తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. అందు కారణంగా తన ఇల్లు మరియు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటే మా అమ్మా నాన్నల జ్ఞాపకాలతో బ్రతకొచ్చు అని అనుకుంటూ ఉండేవాడు. కానీ తన సంపాదన అంతంత మాత్రాన ఉన్నందున ఇక పట్నం వెళ్ళక తప్పలేదు. ఉన్న ఊరిని వదిలేసి భార్యాభర్తలు ఇద్దరు పట్నం వెళ్ళి ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నారు. గణేష్ చాలా కష్టపడి ఒక కొట్లో పని సంపాదించుకున్నాడు. కొద్ది రోజులయ్యాక గణేష్ భార్య ఒకరోజు రోజు భోజనం చేసేటప్పుడు 3 మనుషులకు వండటం మొదలుపెట్టింది. అది చూసి అడిగిన గణేష్కి ఇలా చెప్పింది: నాకు అత్తగారు కనిపిస్తున్నారండి, మనతో కలిసి ఉండటానికి వచ్చారట. మీరంటే తనకి చాలా ఇష్టం, ఇక ఇక్కడే ఉండిపోతాను అన్నారు అని చెప్పింది. అది విన్న గణేష్ మొదట ఆశ్చర్యానికి గురయ్యాడు. కానీ తన తల్లి మీద ఉన్న ప్రేమతో నిజమేమో అనుకొని తాను కూడా భార్య మాటలు ఒప్పుకున్నాడు. ఇలా రోజు అత్తగారికి కావలసిన మంచి మంచి వంటలన్నీ కనుక్కుంటూ మరీ వడ్డించి పెట్టేది. అది చూసి గణేష్ చాలా సంతోషించేవాడు. కొన్ని రోజుల తర్వాత గణేష్ దూరపు మరియు చాలా కావలసిన బంధువు రాము ఒకరు పట్నానికి చిన్న పని మీద వచ్చాడు. గణేష్ తెలిసినవాడు అవటంతో వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పని పూర్తి చేసుకోవాలి అని అనుకున్నాడు. రాము గణేష్ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయ్యింది. అప్పటికే వాళ్ళు భోజనం కోసం కూర్చున్నారు. రాము రాకను చూసిన గణేష్ సంతోషంతో, అన్నయ్య బాగున్నారా, రండి రండి కూర్చోండి భోజనానికి అని అన్నాడు. 3 కంచాలలో భోజనం చూసిన రాము గణేష్ని అడిగారు, నేను వస్తున్నానని మీకు ముందే తెలుసా? నా కోసం కూడా భోజనం సిద్ధం చేశారు అన్నాడు. గణేష్, అది కాదన్నయ్య, మీ చెల్లెలికి అమ్మ కనిపిస్తుంది, ఈ కంచం అమ్మ కోసమే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపడి కాసేపటికి తేరుకొని మరీ, నేను అత్తయ్య గారి భోజనం తినేస్తే తనకెలా అని అడిగాడు. అది విన్న గణేష్ భార్య, పర్లేదన్నయ్య, నేను మళ్ళీ అత్తగారి కోసం వంట చేస్తాను, మీరు తినండి అంది. అందరి భోజనం అయిపోయాక గణేష్ భార్య అత్తగారి కోసం మళ్ళీ వంటను ప్రారంభించింది. గణేష్ సంతోషంతో, చూశారా అన్నయ్య, బ్రతికి ఉన్న అత్తని కూడా ఎవరూ పట్టించుకొని ఈ రోజుల్లో ఎప్పుడో చనిపోయిన మా అమ్మని ఎంత బాగా చూసుకుంటుంది అన్నాడు. ఇంకో రోజు రాత్రి కూడా అత్తగారి కోసం భోజనం కంచంలో వడ్డించి మూత పెట్టి వంటగదిలో పెట్టింది గణేష్ భార్య. రాముకి ఇదంతా నమ్మశక్యంగా లేదు. తెల్లవారుజామునే అందరికంటే ముందుగా లేచి వంటగదిలోకి వెళ్ళి అత్తగారి కంచాన్ని చూశాడు. భోజనం లేదు. అది చూసి రాము ఇంకా ఆశ్చర్యపోయాడు. మరునాడు రాత్రి కూడా గణేష్ భార్య అత్తగారికి వంటగదిలో కంచం పెట్టింది. అర్ధరాత్రిలో రాముకి దాహం అవటంతో లేచి నీటి కోసం వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ గణేష్ భార్య అత్తగారికి పెట్టిన భోజనం తింటూ కనిపించింది. అది చూసి చూడనట్టుగా వచ్చి పడుకున్నాడు. మరునాడు గణేష్, అన్నయ్య, ఒక 500 రూపాయలు ఇవ్వు, అమ్మ చీర కొనమని నా భార్యకి చెప్పిందంట. సమయానికి నా దగ్గర డబ్బు లేదన్నయ్య, నువ్వు మళ్ళీ పట్నానికి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను అని తీసుకున్నాడు. డబ్బు తీసుకుని భార్యాభర్తలిద్దరూ కలిసి బజారుకు వెళ్ళి మంచి చీర తీసుకున్నారు. రాత్రి భోజనాలయ్యాక గణేష్ భార్య రాముతో ఇలా అంది, అన్నయ్య, అత్తయ్య మిమ్మల్ని రేపే ఇంటికి పొమ్మని చెప్పింది, తప్పుగా అనుకోవద్దని చెప్పింది. వదిన తనకి కూతురి వరుస కదా, మీరు లేకుండా వదిన ఇంట్లో ఇబ్బంది పడతారని తను అలా ఆలోచించి చెప్పింది అంది. అది విన్న రాము మనసులో నవ్వుకుని, పర్లేదమ్మా, నా పని రేపటితో అయిపోతుంది, ఖచ్చితంగా ఆ మర్నాడు ప్రొద్దున వరకు వెళ్ళిపోతాను అని చెప్పాడు.
మరుసటి రోజు రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు. ఎప్పటిలాగానే గణేష్ భార్య అత్తగారికి ఒక కంచం పెట్టి అన్నీ వడ్డించి పెట్టింది. రాము గణేష్ భార్యకి ఇంకో కంచం తీసుకురమ్మని చెప్పాడు. గణేష్ ఎందుకన్నయ్యా అని అడిగాడు. మీ నాన్నగారు వచ్చారు, మీ అమ్మని ఇక తీసుకువెళ్తారట, నీతో చెప్పమన్నాడు. భోజనమయ్యాక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారట అని చెప్పాడు. ఇది విని కంగు తిన్న గణేష్ భార్య ప్రాణం పోయినంత పనయింది. అప్పుడు గణేష్ నాన్నగారికి ఎప్పుడు తొందరే, మా అమ్మ నా దగ్గర ఉంటే ఏమవుతుంది ఏంటి, ఇప్పుడు తాను తీసుకువెళ్ళటం అవసరమా అన్నాడు. ఆ మరుసటి రోజు రాము వెళ్ళిపోయాక తన గదిలోకి అన్ని వస్తువులు సరిచేయటానికి వెళ్ళింది గణేష్ భార్య. అక్కడ ఒక ఉత్తరం ఉంది. అది చదివింది గణేష్ భార్య. అందులో, చెల్లెమ్మ, నువ్వు నాకు తోడబుట్టకున్నా నాకు చెల్లెలివే. నీ తిండి పుష్టి మరియు బట్టల మీద అత్యాశతో లేని అత్తను ఉంది అని చెప్తున్నావు. నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు నాకంతా తెలుసు. గణేష్ చాలా మంచివాడమ్మా. అత్యాశకు పోయి గణేష్ వల్ల కాని వస్తువులని కూడా అప్పు చేసి మరీ కొనిపిస్తున్నావు. బంధువులని కూడా దూరం చేస్తున్నావు. నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. ఇప్పటికైనా నువ్వు మారి గణేష్ని బాగా చూసుకో అని చెప్పాడు. అది చూసి గణేష్ భార్య తానెంత పెద్ద తప్పు చేస్తుందో తెలుసుకొని మనసులో అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంది. నీతి: మనకెన్నో ఆశలు ఉండొచ్చు, కానీ అత్యాశ అనేది చాలా చెడ్డది. వాటిని తీర్చుకోవటానికి లేనిపోని అబద్ధాలు చెప్పటం, శక్తిని మించి ఖర్చు పెట్టడం వల్ల తిరిగి మీరే నష్టపోతారు. కాబట్టి ఆలోచించి అవసరంగా మెదగాలి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.